జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా కమలం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా తమిళనాడు గురించిన ప్రస్తావన ఉంది. ముఖ్యంగా తమిళ భాషకు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చింది. తమిళ భాష వ్యాప్తి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తామని చెప్పింది. దీంతో పాటు ప్రధాని మోదీ తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ప్రత్యేకంగా అన్నామలైని కీర్తించారు. అతను యువకుడు, ఉత్సాహవంతుడని, రాజకీయాల కోసం ఐపీఎస్ పదవిని సైతం వదులుకున్నారని మోదీ కితాబిచ్చారు. అసలు బీజేపీ తమిళనాడును ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటోంది? తమిళనాడుకున్న ప్రత్యేకతలేంటి? అన్నామలైని కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కారణాలేంటి తెలుసుకుందాం. తమిళనాడు రాజకీయం భారత్ లోని ఇతర రాష్ట్రాల కంటే కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి ద్రవిడవాద భావజాలం ఎక్కువగా ఉంది. ఈ భావజాలం ముసుగులో రాష్ట్రంలో భారత వ్యతిరేక శక్తుల ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. మత మార్పుడులు, ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగిపోవడంతో పాటు ఒకప్పుడు శ్రీలంకతో పాటు తమిళనాట వేర్పాటువాదాన్ని వినిపించిన ఎల్టీఈకి కూడా ప్రస్తుతం బలం పుంజుకుంటుందన్న వార్తలు కలవరపాటుకి గురిచేస్తున్నాయి. దేశంలోని ఎక్కువ ఎంపీ స్థానాలున్న రాష్ట్రాల్లో తమిళనాడుది 5వ స్థానం. ఇక్కడ కొద్దో గొప్ప బలం ఉంటే తప్ప దేశంలో ఎక్కువ సీట్లు సాధించడం కష్టం. ఇది కూడా బీజేపీ తమిళనాడుపై దృష్టి సారించడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మత మార్పిడి కేసుల్లో పెరుగుదల కనిపించింది. క్రైస్తవ మత మార్పిడి మాఫియా స్టాలిన్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తోందన్న ఆరోపణలు గతంలో బోలెడున్నాయి. 2021 అక్టోబర్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 75వ వార్షికోత్సవం సందర్భంగా స్టాలిన్ వ్యాఖ్యలు ఈ ఆరోపణలకి మరింత బలం చేకూరుస్తున్నాయి. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం మీరే అని ఆ ప్రసంగంలో అన్నారు. అంటే తన ప్రభుత్వానికి క్రైస్తవం కీలకమని చెప్పకనే చెప్పినట్లయింది. ఈ వ్యాఖ్యలను తమిళనాడులో వివాదాస్పద పాస్టర్ డాక్టర్ ఎన్ ఎజిలన్ పక్కన నిలబడి మరీ చేశారు. ఎంకే స్టాలిన్ క్రైస్తవ మాఫియా నుంచి లాభం పొంది పూర్తి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం కొలువుదీరాక తమిళనాడులో అనేక హిందూ దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఇటీవల కోర్టు కేసు ప్రకారమే 16 ప్రధాన ఆలయాలు కూల్చివేయబడ్డాయి. ఇందులో ముతనంకులం ఒడ్డున ఉన్న 125 సంవత్సరాల పురాతన దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని కూల్చడానికి ప్రభుత్వం చెప్పిన కారణం వాస్తవానికి ఎంతో దూరంగా ఉంటుంది. ఈ దేవాలయం నీటి వనరులని ఆక్రమించి కట్టారని, అందుకే తొలగించాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పింది. 125 ఏళ్ల క్రితం కట్టిన దేవాలయం ఇప్పుడు ఆక్రమణ కింద ఎలా వస్తుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. అదే సమయంలో తమిళనాడులో ఎంతో విలువైన థోరియం నిల్వలున్న కొండను చర్చ్ ఆక్రమించుకున్న ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దేవాలయాలే కాదు, దేవాలయాలను డీఎంకే ప్రభుత్వం ఎలా లూటీ చేస్తోందో అందరికీ విదితమే. దేవాదాయ శాఖ పేరిట ఏకంగా నిలువు దోపిడీలే జరుగుతున్నాయి. అంతేకాదు, హిందువులను అవమానించేలా ఓ గుడి దగ్గర చేపల మార్కెట్ ను కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇక రాష్ట్రంలో మంత్రులే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారని చెప్తున్నారు. ఏకంగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ కించపరుస్తున్నారు. కేవలం క్రైస్తవ అనుకూల విధానాలే కాదు, ఏకంగా ఉగ్రవాదం కేసులో జైలు శిక్ష అనుభవించే వారి పట్ల కూడా డీఎంకే ప్రభుత్వం సానుకూలత చూపింది. 1998 కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్ కేసులో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న 3 ఖైదీలను తమిళనాడు ప్రభుత్వం సత్ప్రవర్తన కింద విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు మాజీ సీఎం సిఎన్ అన్నాదురై 115వ పుట్టినరోజు సందర్భంగా వీరిని విడుదల చేశారు. ఈ విధంగా విడుదల చేయటం మంచిది కాదని బీజేపీ వారించింది. ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా వదిలిపెట్టకూడదని, వారిలో సత్ప్రవర్తన అనే అంకాన్ని చూడకూడదని తెలిపింది. గతంలో చాలా మంది జైలు నుంచి విడుదలైన వారు తర్వాతి కాలంలో మళ్లీ ఉగ్రవాదంలో చేరిన దాఖలాలున్నాయని బీజేపీ వారించింది. అయినా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్టాలిన్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. గతంలో బాట్లా హౌస్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులు చనిపోతే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉగ్రవాదుల మరణం పట్ల కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం అదే విధంగా ఎంకే స్టాలిన్ వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు తమిళనాడులో ఒకప్పుడు వేర్పాటువాదానికి పనిచేసిన ఎల్టీటీఈ మళ్లీ పురుడు పోసుకుంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికి ఐసిస్ సహకారం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఈ విషయంపై ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూపిలాగుతోంది. గతేడాది జూన్లో భారత్ శ్రీలంక మధ్య అక్రమ మాదక ద్రవ్యాలు ఆయుధాల స్మగ్లింగ్ కేసులో 3 భారతీయులతో పాటు 10 మంది లంక పౌరులతో సహా 13 మందిపై ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిని విచారించే సమయంలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. వీరంతా ఒకప్పుడు తమిళనాడు వేర్పాటువాదానికి ప్రయత్నించిన ఎల్టీటీఈ సంస్థ పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పార్టీగా ఉన్న నామ్ తమిళ కక్షి ఎన్టీకే పార్టీ దీనికి సహకరిస్తోందని తెలుస్తోంది. అందుకే ఈ పార్టీకి చెందిన కార్యకర్తల నివాసాలపై దాడులు చేసింది. వీరంతా ఎల్టీటీఈ సంస్థ నుండి నిధులు పొందినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ పార్టీ అభ్యర్థులు గెలుపొందేందుకు ఈ నిధులు ఉపయోగిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ముఖ్యంగా తిరుచి, కోయంబత్తూరు, శివగంగ, తెన్కాసి ప్రాంతాలపై గురిపెట్టినట్లుగా తెలుస్తోంది. కోయంబత్తూరు నుంచి ప్రస్తుతం బీజేపీ తరపున అన్నామలై పోటీ చేస్తున్నారు. దీంతో అతన్ని ఓడించడానికి ఎల్టీటీఈ పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సంస్థ మళ్లీ పురుడు పోసుకోవడానికి డీఎంకే ప్రభుత్వం సహకరిస్తోందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం డీఎంకే కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. ఓవైపు క్రిస్టియన్ మిషనరీల ప్రభావం, మరోవైపు ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతూ ఉండటంతో పాటు తమిళనాడు వేర్పాటువాదానికి ప్రయత్నించిన ఎల్టీటీఈ పురుడు పోసుకోవటం ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం తమిళనాడుపై మరింత ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలైని నియమించడానికి కూడా ఇదే కారణం. అన్నామలై కంటే సీనియర్లు పార్టీలో చాలా మంది ఉన్నారు. అందులో ఆర్ఎస్ఎస్ భావజాలం మెండుగా ఉన్నవారు ఉన్నారు. కానీ పార్టీలో చేరిన అన్నామలైకి అనతి కాలంలోనే అధ్యక్ష పదవి దక్కింది. అతను మాజీ ఐపీఎస్ అధికారి కావటమే ఇందుకు ప్రధాన కారణం. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించాలంటే కేవలం రాజకీయ నాయకుడైతేనే సరిపోదు, అందుకు తగిన సత్తా కూడా ఉండాలి. అన్నామలై తాను ఉద్యోగం చేస్తున్న కాలంలో ఆ రాష్ట్రంలో సమస్యలపై ఉక్కుపాదం మోపారు. తన పరిధిలో ఉన్న మాఫియాల ఆట కట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కోయంబత్తూరు డ్రగ్స్ మాఫియా గురించి కూపీ లాగడంలో అన్నామలై కీలకం. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఇప్పటికే అతని చేతుల్లో ఉన్నాయి. దీంతో పాటు తమిళనాడు రాజకీయంగానూ ముఖ్యమైన రాష్ట్రమే. దేశంలో అధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రాల్లో తమిళనాడు 5వ స్థానంలో ఉంది. అక్కడ ఏ మాత్రము ప్రభావం చూపకుండా మెజార్టీ సాధించడం అంటే కాస్తంత కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం కమలం పార్టీ 370 సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఇంతటి భారీ సీట్లను ఆశించి పోటీకి దిగలేదు. అందుకే తమిళనాడులో ఎక్కువగా ప్రయత్నాలు చేయలేదు. కానీ ప్రస్తుతం ఆ పార్టీ పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ కావాలంటే ఖచ్చితంగా ద్రవిడ రాష్ట్రాల్లోనూ పాగా వేయాల్సిందే. అందుకే మోదీ తమిళనాడుపై ప్రత్యేకంగా గురిపెట్టినట్లుగా తెలుస్తోంది. బీజేపీని ఎక్కువగా తమిళ వ్యతిరేక పార్టీ అని, అది హిందీని తమపై రుద్దుతోందని ద్రవిడ పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి. దీనికి కమలం పార్టీ అంతే స్థాయిలో చెక్ పెట్టింది. ఏకంగా తమిళ భాషా వ్యాప్తికి కృషి చేస్తామని మేనిఫెస్టోలోనే ప్రకటించింది. కాంగ్రెస్ తో పాటు ఇండీ కూటమి నేతలెవరూ చేయని వాగ్దానం ఇదే. దీంతో పాటు అన్నామలై, మోదీలు కలిసి ఆ రాష్ట్రంలో తమ ప్రభావం చూపటానికి తమ సాయశక్తులా కృషి చేస్తున్నారు. కమలం పార్టీ గనక సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభావాన్ని కనబరిస్తే ఇక అసెంబ్లీ ఎన్నికల్లోపు విజయం సాధించి రాష్ట్రాన్ని చక్కబెట్టవచ్చన్నది పార్టీ భావన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.